రేవంత్ది కమిషన్ల సర్కార్. ఇక్కడ బాగుంది ఏంటిది, ఇగో రేవంత్ది కమిషన్ల సర్కార్ అండి. అక్కడ ప్రధాన హైలైట్గా ఉంటే రేవంత్ గొప్ప నాయకుడా, ఎలాగో పవనే చెప్పాలి, హామీలను మరిపించేందుకే అల్లు అర్జున్ ఇష్యూ తెరపైకి. రేవంత్ రెడ్డి బన్నీ ఎక్కడో చెడింది, కేసు వాపస్ తీసుకుంటానని మృతురాలి భర్త చెప్పాడు. దానిపై ఇంకా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అంటే, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం డెఫినెట్గా అనుకోవచ్చు ఏంటంటే, మనిషిని బాధితులని ప్రభావితం చేసేటువంటి ప్రక్రియ అల్లు అర్జున్ చేసిండు. ఎట్లా చేసిండు? ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ కేసు ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ డబ్బులు ఇచ్చిండు. ఎస్, ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలంటే కొంత ఆయన ఆర్థిక సాయం చేసిండు, లేకుంటే వాళ్ళకి తోడ్పాటు అందించడానికి ఒక సంకేతం ఇచ్చిండు, ఓకే. కానీ నేనేమంటున్నా, ఇది లీగల్గా చూస్తే మరి నువ్వు కేంద్ర శాఖ హోంశాఖ సహాయ మంత్రివే కదా, మరి నీకు ఎంతో కొంత చట్టం తెలిసి ఉంటుంది కదా, నీకు దగ్గర పోలీసులు లేకపోతే చుట్టుముట్టినటువంటి అడ్వకేట్లు చెప్తారు కదా, మరి ప్రభావితం చేసినట్టు అవుతుందా కాదా? లీగల్గా నువ్వు చెప్పే ప్రకారంగా చూద్దాం. నువ్వు ఇప్పుడు అప్పట్లాగా కేవలం రాష్ట్ర అధ్యక్షుడివో లేకుంటే ఎంపీఓ కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ స్థాయిలో మెయింటైన్ చేయాలి, నీకు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఇంకా ఇవాళ ఏ వారం అన్నా, ఇలా మంగళవారం కదా అన్న, హనుమంతుని పూజిస్తాం కదా అన్న, రేపు బుధవారం కదన్నా ఇంకో దేవుని పూజిస్తామన్నా, ఇంకా వారాలు తెలిస్తే సరిపోదు బండి సంజయ్ గారు. ఇది నేనంటున్న మాట కాదు, తెలంగాణ సమాజం అంటుంది. కేవలం వారాలు, ఆ వారాల్లో పూజించే దేవుళ్ళు తెలిస్తే సరిపోదు, కొన్ని సందర్భాలు ఇటువంటి కూడా తెలుసుకోవాలి. మీరు సంబంధిత శాఖకు వ్యవహరిస్తారు కాబట్టి. సో ఇక్కడ ఏమైంది, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్కు రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడిలా ఎలా కనిపించారో ఆయనే సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడ బండి సంజయ్ ఒక సామాన్యుడిగా ఈ స్థాయికి వచ్చిన దానికి నేను డెఫినెట్గా ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని పదే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, బండి సంజయ్ చాలా గొప్ప మనస్తత్వం గల వ్యక్తి. కానీ రాజకీయాల్లో భాగంగానే మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో చూస్తుంటే తెలంగాణ యావత్ సమాజం బండి సంజయ్ నిందించే అవకాశం ఉన్నది. ఏమని, నువ్వు అల్లు అర్జున్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నావు, నీకు అల్లు అర్జున్ కూడా సంబంధం ఏంటిది ఫస్ట్ చెప్పు. అల్లు అర్జున్కి నీకున్న సంబంధం ఏంటిది? ఏదో బయట ప్రచారం జరుగుతుంది అల్లు అర్జున్ నీది ఒకటే కులం అని చెప్పి, ఆ సామాజిక వర్గం అని చెప్పి సపోర్ట్ ఇస్తున్నావా? అంటే నీ సామాజిక వర్గానికి సంబంధించిన అల్లు అర్జున్ లాంటి పెద్ద పెద్ద ధనికులు ఏ తప్పు చేసినా కూడా తప్పు కారా? నీ సామాజిక వర్గంలో క్షేత్రస్థాయిలో బాధపడ్డలకు సంబంధించి ఇదే అల్లు అర్జున్ ద్వారంలో లేక ఇంకో ద్వారా బాధపడ్డ వాళ్ళకి ఏం సపోర్ట్ ఇచ్చినావు? మరి నీ కులం అని చెప్పి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి డబ్బులున్న వ్యక్తికి సపోర్ట్ ఇస్తున్నటువంటి బండి సంజయ్, మరి నిదే కులానికి సంబంధించిన వ్యక్తులు కనీసం తిండి లేక కూడా బాధపడే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకేం సపోర్ట్ ఇస్తున్నావు? వాళ్ళకేం సపోర్ట్ ఇస్తున్నావు నువ్వు? నీ మద్దతు ఏంది వాళ్ళకి? అసలు అల్లు అర్జున్కి నువ్వు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పొకటి? నీకు ఎక్కడ అల్లు అర్జున్ మంచి చేసిన అనిపించింది? అల్లు అర్జున్ మంచి చేసిందని నీకు ఎట్లా అనిపించింది? మీరు ఎట్లా చెప్తున్నారు ఒక్కసారి బండి సంజయ్ గారు చెప్పాలి ఆ విషయం. ఇక్కడ నేను తప్పు పట్టలే, మీ అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ మీరు వ్యక్తిగతం ఎప్పుడు కావాలో ఒక సామాన్యుడిగా ఉంటే మీరు వ్యక్తిగతం అయితే, మీరు సామాన్యుడు కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, మీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. మీరు అథెంటిక్గా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని చట్టాన్ని లోబడి మాట్లాడాలి. మీరు పదే అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడంతో తెలంగాణ యావత్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజానికాన్ని నిందించినట్టు అవుతుంది. మీరు ఒక బాధిత కుటుంబానికి కనీసం మీరు ఏం మాట్లాడుతున్నారంటే అల్లు అర్జున్ సపోర్ట్ ఇస్తూ పోతే వేయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అంటే మీ ప్రాణానికి వెలగట్టే, ప్రాణానికి ఇంత డబ్బుని వెలగడుతున్నారా? లేదంటే ప్రాణం అంటే విలువ లేదా? మీకు ప్రాణం అంటే విలువ లేదా? పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుల్లో ఏనా కల్పించి ఆయనే సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్పై జైలుకు వెళ్ళి బెయిల్పై వచ్చాడని, అంతటితో ఆ అంశం ముగిసిందన్నారు. కానీ మళ్ళీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్టుగా ఈ ఘటనపైన గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముందని బండి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మధ్య ఎక్కడో చెడిందోనని ఆరోపించారు ఆయన. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని, రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, అయినా పవన్ కళ్యాణ్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో గొప్ప నాయకుడు ఎలా కనిపించారో ఆయనే చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారంటూ సోమవారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా స్పందించారు. ఇక హీరో అల్లు అర్జున్ ఘటనపైన మాట్లాడుతూ సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చాడని, అంతటితో ఆ అంశం ముగిసిందని, కానీ మళ్ళీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్టుగా దానిపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముందని బండి సంజయ్ ప్రశ్నించారు. అంటే మీకు ప్రాణం అంటే విలువ లేకపోవచ్చు, మీరు అవసరమైతే ఉత్తరప్రదేశ్లో ఇష్టానుసారంగా మీ బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలపై దళిత మహిళల మీద అత్యాచారం చేసి అఘాయిత్యానికి పాల్పడ కుటుంబాన్ని చిదిమేసి ఆఖరికి వస్తే బయటికి రాగానే వాళ్ళని సత్కారాలతోని, బ్యాండ్ మిలాలతోని స్వాగతించేటువంటి సంస్కృతి బీజేపీకి ఉంటే ఉండొచ్చు.
బీజేపీకి ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ యావత్ జనానికి కానీ ఒక్క మహిళ మరణించినా, ఇద్దరు మరణించినా, ఎవరు మరణించినా కూడా బాధిత మహిళలకు సంబంధించి అండగా ఉండాలని ఒక ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ తప్పు జరిగిందా జరగలేదా అనేది న్యాయస్థానం చూసుకుంటుంది. చూసేటువంటి ప్రజలకు వ్యక్తిగత అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ మీరు ఎందుకు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇంకా అర్థం కావట్లే. అల్లు అర్జున్కి బండి సంజయ్ సపోర్ట్ చేయడం వెనక ఏ రహస్యం ఉందో ఒక్కసారి మీకు కనుక అర్థమైతే ఎవరన్నా చూసేవాళ్ళు, అది ఏ పార్టీయా లేకుంటే సామాన్య జనమా, మీకేమర్థమైంది? అల్లు అర్జున్కి పదే బండి సంజయ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఈ సపోర్ట్ వెనక కారణం ఏంటిది? ఒక్కసారి మీకేమైనా అర్థమైతే ఒక్కసారి మీ యొక్క అభిప్రాయం చెప్పండి. అట్ ది సేమ్ టైం బండి సంజయ్ అల్లు అర్జున్కి సపోర్ట్ చేయడం గల కారణం ఏంటిది అనేది చాలా కూలంకషంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పదే చూడండి, ఇక్కడ ఆ రోజుతో అంత ఆ సంఘటన ముగిసిందట, ఇక ఆ అంశం ముగిసిందట. ఇది ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడాల్సిన మాటేనా? ఒక మహిళ మరణించి ఇంకొక బాలుడు ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడంట. ఆ బాలుడు ఇంకా కూడా మళ్ళీ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడంట కిమ్స్ హాస్పిటల్లో. ఒక్కసారి ఆ బాలుడు మొహం చూడండి, ఏం తప్పు చేసిండు ఆయన? ఏం తప్పు చేసిండు ఆయన? ఆయన చేసే తప్పేంటి? ఇక్కడ చూడండి, ఆ కుటుంబం ఏం తప్పు చేసింది? భార్య పిల్లలతో సహా కలిసి తన డబ్బులు పెట్టుకొని సినిమా చూసేందుకు వస్తే అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణం ఏంది? అల్లు అర్జున్ రావడం అనేది చాలా స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు. అల్లు అర్జున్ రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక రకంగా అల్లు అర్జున్కి తప్పక సపోర్ట్ చేస్తుంది, కానీ చాలా కరాఖండిగా వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సిందేమో, తొక్కిసలాట జరగడం చాలా బాధాకరం అని మాట్లాడుతుంది. కానీ ఏ ఒక్కరోజు కూడా బండి సంజయ్ నోటి వెంట తొక్కిసలాట జరగడం బాధాకరం అని ఎక్కడ వినలే నేను. ఆ బాధిత కుటుంబం, ఆ మహిళ బాబు ఏం తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి? ఇక్కడ మరణిస్తే మీకు చాలా చిన్న విషయం అయిపోయిందా? ఆ సంగతి అప్పటితో ముగిసిపోయిందంట. ఎట్లా చెప్తారు మీరు ఆ సంగతి ముగిసిందని? ఫస్ట్ ఈయన మీద కంటెంప్ట్ వేయాలి, బండి సంజయ్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి. ఎందుకంటే ముగిసిందని మీరు ఎట్లా చెప్తారు? బెయిల్ వస్తే ముగిసినట్టనే, కేసు విచారణ లేదు ముగిసింది కానీ ఎట్లా చెప్తారు మీరు? చూసేటువంటి ఎవరైనా న్యాయవాదులు కానీ లేకపోతే ఇంకెవరైనా చూస్తే ఒకసారి విషయం ఆలోచన చేయండి. ముగిసింది అని చెప్తున్నాడు, బెయిల్ రావడంతో ఎక్కడితో సంబంధం ముగిసినట్టనే, తదుపరి ఇన్వెస్టిగేషన్ నిజానిజాలు తేల్చాల్సిన అవసరం లేదా? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ నేను పదే ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఆయన ఎంపీ కాదు, రాష్ట్ర అధ్యక్షుడు కాదు, గతంలో మాదిరిగా ఆయన కార్పొరేటర్ కాదు, కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్. ఆయన సెంట్రల్ మినిస్టర్ స్థాయి వ్యక్తికి ఇట్లా మాట్లాడేది? చట్టం న్యాయం అంటే మన అవగాహన ఉండి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా